ఓం సద్గురుభ్యో నమ. ఈరోజు మండే సెప్టెంబర్ 1, 2025 కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 నుంచి మెడి మెడిక్రిటీ మీడియోక్రిటీ. అంటే మీడియోక్రిటీ అనే సబ్జెక్ట్ గురించి లక్ష్మీ మండలిక మేడం గారు బోధన చేస్తున్నారు. వాదన బ- ఆ? వాదన అంటే వివరిస్తున్నారు ఏంటండి? వివరిస్తున్నారు. ఓకే. అక్కడ మళ్ళీ ప్రకృతిని చెప్తున్నారు ఆయన. తుఫాను ఎన్నో రోజులు బట్టి ఉంది. పెద్ద గాలులు, కుండపోత వర్షం, భూమి అంతా తడిసిపోయింది నీళ్లతో. ఎన్నో సమ్మర్స్ నుంచి ఉన్న డస్ట్ అంతా వాష్ అయిపోయింది. చెట్లన్నీ కడిగేసినట్టు అయిపోయి ఈ భాగంలో కొన్ని సంవత్సరాలే వర్షం పట్టం లేదు. ఆ లోటు తీరినట్టుగా ఇప్పుడు పడుతుంది. ఆ రకంగా అందరూ భావిస్తున్నారు. ఎంతో సంతోషం ఉంది అక్కడ. ఆ వాన ధ్వనికి అందరూ సంతోషిస్తున్నారు. పారే జలాలను చూసి ఆనందిస్తున్నారు. ఇంకా వర్షం పడుతూనే ఉంది. మేమందరం పడుకోవడానికి వెళ్ళిపోయాం. ఆ రెయిన్ యొక్క అంటే వర్షం యొక్క ధ్వని అన్నది చాలా గట్టిగా, ఆ రూఫ్ అంటే ఏంటి, మన అంటే ఇంటి కప్పు మీద దాని ధ్వని చాలా ఎక్కువగా ఉంది. ఆ ధ్వనికి కూడా ఒక రిథిమ్ ఉంది. అది ఒక డ్యాన్స్. అక్కడ ఎన్నో జలపాతాల యొక్క గుసగుసలు వినబడుతున్నాయి. ఎంత అందమైన మార్నింగ్ ఇది. మేఘాలన్నీ వెళ్ళిపోయి కొండలన్నీ సూర్య పొద్దున్నే ఉన్న సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. అవన్నీ కూడా బాగా కడిగేసినట్టుగా ఉన్నాయి. ఆ గాలిలో ఒక రకమైన బెనడిక్షన్ అంటే, చూద్దాం ఇంకోసారి, నాకు తెలిసి ఆశీర్వచనం అనుకుంటాను. ఆ గాలిలో ఒక బెనడిక్షన్ ఉంది. అంటే అది ఆశీర్వచనం అన్నది ఒక మీనింగ్. ఇంకేమున్నాయో చూద్దాం. బి ఈ బెనడిక్షన్ ఆశీర్వాదమే, కానీ ఇంకేమైనా ఉన్నాయో మరి. గాలిలో ఒక రకమైన బ్లెస్సింగ్ ఉందన్నమాట అక్కడ అర్థం. డివైన్ బెనడిక్షన్ మీనింగ్ ఇన్ తెలుగు ఆ, ఆశీర్వాదం, దీవెన, శుభాకాంక్షల ఉచ్చారణ. ఇది దైవిక రక్షణ కోసం చేసే ఒక ప్రార్థన. అది కూడా మీనింగ్ ఉంది. దీవెన, ఒక దీవెన. ఆశీర్వదనం అన్న దీవెన అన్న ఒకటే కదా. ఈ ఆశీర్వచనం అన్నది ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు గాలిలో. అంటే అంత బాగుంది అనమాట అసలు పగలంతా, ఆ పొద్దున్న. అయితే ఏది ఇంకాను ఇంకా ఏది కూడా చలించటం లేదు. ఆ కొండల చివర్లు మాత్రం మెరుస్తున్నాయి. కొన్ని నిమిషాల్లోనే ఆ రోజు యొక్క ధ్వనులు మొదలవుతాయి. కానీ ఇప్పుడు లోతైన శాంతి ఆ వ్యాలీలో ఉంది. అక్కడున్న సెలయేర్లు ధ్వని చేస్తున్నాయి. కోడి కూస్తోంది, మొదలెట్టింది. అక్కడ ఆ రంగులన్నీ కూడా జీవించే జీవానికి వచ్చినట్టుగా ఉన్నాయి. ప్రతిదీ చాలా క్లియర్ గా ఉంది. కొత్తగా ఉన్న ఆ గడ్డి, పెద్దగా ఉన్నటువంటి విశాలంగా ఉన్న వృక్షం,
ఆ వ్యాలీ అంతటిని అదే డామినేట్ చేస్తున్నట్టుగా ఉంది, అంత పెద్ద వృక్షం. కొత్త జీవితం ఉంది. ఎంతో ఎక్కువగా అక్కడున్న దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క ఆఫరింగ్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. సంతోషంగా, స్వేచ్ఛగా ఇవ్వబడినవన్నీ. ఈ పొలాలన్నీ ఇప్పుడు చాలా రిచ్ గా అవుతాయండి, ఏంటి పంటలతో నిండిపోతాయి. అక్కడ ఏ మాత్రం కూడా నో ల్యాక్ ఆఫ్ అండ్ దేర్ వుడ్ బి నో ల్యాక్ ఆఫ్ ఫాడర్. ఇంకా పశువులకి ఆహారం యొక్క కొరత ఉండదు. అలాగే ఆవులు, ఈ మేకలు, వాటికి కొరత ఉండదు. నుయ్యులన్నీ కూడా నిండిపోయాయి. అలాగే అంటే నూతులు నిండిపోయి ఉన్నాయి. అక్కడ పెళ్లిళ్ళన్నీ కూడా ఎంతో ఆనందంగా జరుగుతున్నాయి. భూమి ఎర్రగా ఉంది, ఎంతో ఆనందం ఉంది, ప్రతిదీ ఆనందిస్తుంది. నా మనస్సు యొక్క స్థితితో నాకు బాగానే ఎరుకలో ఉన్నాను అన్నారు ఆయన. నేను కాలేజీకి వెళ్ళాను. అక్కడ ప్రజలు విద్య అని చెప్పేదాన్ని తీసుకున్నాను. నేను చాలా ఎక్కువగా చదివాను. పొలిటికల్ గా, రాజకీయంగా నేను చాలా వామ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కి చెందుతాను. నాకేమో అక్కడ ఉన్నటువంటి ఆ సాహిత్యంతో బాగా పరిచయం ఉంది. ఆ పార్టీ అంతా కూడా సంస్థాపితమైనటువంటి మతంగా ఉంది. ఇదే కెటాక్లిజం వాజ్ అండ్ కంటిన్యూస్ టు బి. అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ కెటాక్లిజం అన్నది కంటిన్యూ అవుతూనే ఉంది. విత్ ఎక్స్ కమ్యూనికేషన్స్. కెటాక్లిజం అన్నది ఒకసారి చూద్దామండి. దీంట్లో క్యాపిటల్ ఉంది, అదొక మతం. అంటే ఒక రకంగా ఉంటే ఉంటుంది, మీనింగ్ దీంట్లో లేకపోతుంది. కెటాక్లిజం లాంగ్ స్కేల్ అండ్ వైలెంట్. తెలుగులో ఏముంది? విపత్తు. కెటక్లిజం అంటే విపత్తు అని తెలుగులో. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్కడ ఆ విపత్తులన్నీ ఉంటున్నాయి. ఇట్ ఈజ్ వాట్ కెటక్లిజం వాజ్, అండ్ అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎంతో మంది బయటకు వచ్చేస్తూ ఉంటారు. భయాలు, అలాగే లోతైనటువంటి నిస్పృహలు. ఎందుకంటే కొంతకాలం చాలా ఆశయాలతో రాజకీయాల్లో నేను పనిచేశాను. ఒక ఆశించేది ఏమిటంటే ఒక బెటర్ వరల్డ్, ప్రపంచం వస్తుంది. కానీ నేనేం చూసానంటే ఆ గేమ్ ద్వారా ఐ కుడ్ హ్యావ్ గాన్ అహెడ్ ఇన్ ఇట్. అంటే నేను ఇంకా ముందుకు వెళ్లాల్సిందే. అందులో చాలా కాలం కిందట నేనేం చూసానంటే ఆ రియల్ గా సంస్కరణ అన్నది ఏమీ జరగటం లేదు ఈ రాజకీయాల ద్వారా. రాజకీయాలు మతం కలవం. నేనే నాకు తెలుసు మనం ఏం చేయాలంటే మతాన్ని రాజకీయాల్లోకి తేవాలి. అలా మనం చేసేసరికి ఆ క్షణమే అది మతమే కాదు. ఒకవేళ మతం రాజకీయాల్లోకి వస్తే అది మతమే కాదు, అది నాన్ సెన్స్ అయిపోతుంది. భగవంతుడి మనతోటి రాజకీయ పదాల్లో మాట్లాడు.
మన భగవంతుణ్ణి మనమే నిర్మించుకుంటున్నాం, రాజకీయాలుగా, ఆర్థికమైన కండిషనింగ్స్ తో. కానీ నేను ఇక్కడికి రాజకీయాలు మీతో మాట్లాడడానికి రాలేదు. మీరు చాలా రైటే, రాజకీయాలు డిస్కస్ చేయడానికి మీరు తిరస్కరించడం చాలా మంచి పని. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నన్ను తినేస్తున్నటువంటి ఒక సత్యం ఉంది, దాని విషయం మాట్లాడడానికి. ఆ సాయంత్రం మీరు మిడియోక్రిటీ, సామాన్యత అన్న విషయం మీద మీరు మాట్లాడేది, నేను అది విన్నాను, కానీ ట్యాకిల్ చేయలేకపోయింది. ఎందుకంటే నేను చాలా డిస్టర్బ్ అయిపోయింది. మీరు మాట్లాడుతూ ఉంటే నాకు మీరు వాడిన ఈ మిడియోక్రిటీ అనే పదం ఉందే, అది అంటే సామాన్యత, అది నాకు చాలా బలంగా గుచ్చుకుంది. నేను ఎప్పుడు కూడా నా అంతటి నేను ఆలోచించేది లేదు మిడియోకర్గా, అంటే సామాన్యుడిగా. నేను ఆ పదాన్ని సోషల్ సెన్స్ లో వాడలేదు. మీరు చూపెట్టినట్టుగా ఇది వర్గాలు, ఆర్థిక భేదాలతో దానికి సంబంధం లేదు, లేకపోతే పుట్టుకతో అంతకంటే సంబంధం లేదు. అంటే అవును, మిడియోక్రిటీ అన్నది ఈ సోషల్ డివిజన్స్ అన్నిటికీను బాహ్యంగా ఉంది. అవును, అది నేను చూడగలుగుతున్నాను. మీరు ఇంకా ఏం చెప్పారంటే, నా జ్ఞాపకం ఉన్నంత వరకు రైట్ గా, నిజమైన మతపరమైన వ్యక్తి ఆయన మాత్రమే విప్లవకారుడు. అలాంటి వ్యక్తి మీడియోకర్ కాదు, సామాన్యుడు కాదు. నేను ఇక్కడ మిడియోక్రిటీ ఆఫ్ ద మైండ్, మనస్సు యొక్క సామాన్యత మాట్లాడుతున్నాను. జాబ్ గాని, పొజిషన్ యొక్క సామాన్యత గాని నేను మాట్లాడట్లేదు. ఎవరైతే హైయెస్ట్ అండ్ చాలా పవర్ఫుల్ పొజిషన్స్ లో ఉంటున్నారో, ఎవరైతే అద్భుతంగా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఉత్సాహం కలిగి ఉంటున్నారో, వాళ్ళందరూ సామాన్యులే. నాకు ఒక గొప్ప పొజిషన్ గాని, లేకపోతే పర్టికులర్ గా ఉత్సాహకరమైన వృత్తి గాని లేవు. నా మనస్సు యొక్క స్థితిని నేను బాగా ఎరుకతో చూస్తున్నాను, అది కేవలం సామాన్యంగానే ఉంది. నేను పశ్చిమ, తూర్పు ఫిలాసఫీస్ లో బాగాను, అందులో విద్యార్థిని. ఎన్నో బాహ్యమైన విషయాల్లో కూడా నాకు ఉత్సాహం ఉంది. అయితే నా మనస్సు ఆర్డినరీగా ఉండడమే కాకుండా, దానికి కొంత సమర్థత, అన్నిటినీ సమన్వయం చేస్తూ ఆలోచించగలుగుతోంది. అయినా అది సామాన్యమైనదే, అది సృజనాత్మకత లేకుండానే ఉంది. అయితే మీ ప్రాబ్లం ఏమిటి సార్ అని అడిగారు. మొట్టమొదటిగా నేనున్న స్థితికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. నా యొక్క సంపూర్ణమైన మూర్ఖత్వానికి, స్టూపిడిటీకి నేను ఇంకా ఏం చెప్తున్నానంటే, నేను నాకు సెల్ఫ్ పిటీ లేకుండా చెప్తున్నాను. నా లోతుల్లో నాకున్నటువంటి అంత చదువు కాక నేను సృజనాత్మకంగా లేనని నేను అర్థం చేసుకున్నాను. సామాన్యమైనటువంటి, అంటే చాలా అతి లోతుగా లేనట్టుగా ఉంది నా యొక్క పదాలన్నీ. అంటే ఆ పదం యొక్క లోతు, ద మోస్ట్ ప్రొఫౌండ్ సెన్స్ ఆఫ్ దట్ వర్డ్, అంటే నేను సృజనాత్మకంగా లేనని నేను గ్రహించాను. అయితే అలాంటి సృజనాత్మకత మీరు మాట్లాడేది కలిగి ఉండడం సంభవం అవ్వచ్చు ఏదో ఒక రోజు, కానీ ఏ విధంగా అది పొందాలి?
ఇది ఒక బ్లంట్ అయిన క్వశ్చన్ అంటారా? ఈ సమస్యను మనం సింపుల్ గా ఆలోచిద్దామా? మీ మనస్సుని, మీ హృదయాన్ని ఏమిటి సామాన్యంగా చేస్తుంది? మీకు డిక్షనరీ జ్ఞానం ఉండొచ్చు, గొప్ప సమర్థత ఉండొచ్చు, కానీ వీటన్నింటికీ అతీతంగా పైన ఉన్నటువంటి పొందడాలు, బహుమతులు, ఇవన్నీ మనస్సుని లోతుగా స్టూపిడ్ గా చేస్తున్నాయి. ఈ మనస్సు ఏ సమయంలో అయినా సరే అది దాని యొక్క స్థితి కాకుండా ఇంకొకలా ఉండగలదా? అంటే అది ఎప్పుడూ అలాగనే ఉంటుంది. నేను ఇప్పుడు మొదలు పెట్టాను చూడడం. నా మైండ్ అన్నది, ఈ మైండ్ ఎంత తెలివిగా ఉన్నదైనా, ఎంత సమర్థవంతమైనదైనా, అది స్టూపిడే. దీన్ని ఇంకొకలా చెయ్యలేము. ఎందుకంటే అది ఎప్పుడు అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. దానికి అనంతమైన సమర్థత ఉండొచ్చు, రీజనింగ్ చేయడానికి, ఊహించడానికి, ప్లాన్ చేయడానికి, లెక్కలు వేయడానికి. కానీ అది ఎంత గొప్పదైనా అది అదే ఫీల్డ్ లోనే ఉంటుంది. మీ ప్రశ్న యొక్క ప్రాముఖ్యతని నేను గ్రహించాను. మీరేమడుగుతున్నారంటే, ఈ మనసు ఏదైతే అటువంటి అద్భుతమైనటువంటి ఫీట్స్ కి సమర్థత కలిగి ఉందో, అది దాని యొక్క ఇచ్ఛాశక్తితో, ప్రయత్నంతో అది అధిగమించగలదా అని అడుగుతున్నారు. అది ఒక ప్రశ్న. అది ఒకవేళ ఎంత తెలివిగా ఉన్నా, సమర్థతగా ఉన్నా, మైండ్ అన్నది అది ఎప్పుడు సామాన్యమైనగానే ఉంటుంది. దానికి ఉన్నటువంటి ఆ అలవాట్ల కంటే అది పైకి ఆవలకు వెళ్ళగలదా? దానంతట అది కేవలంగా ఖండించడం ఈ సామాన్యతని, దానికి ఉన్న విశాలమైనటువంటి అద్భుతమైన విషయాలతో అది ఏ రకంగా కూడా ఆ ఫ్యాక్ట్ని అధిగమించలేదు. ఈ ఖండించడం అనేది ఆగిపోయినప్పుడు మిడియోక్రిటీ అనే స్థితిని తెచ్చేదేమిటో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం అవగాహన చేసుకుంటుంది ఏంటంటే ఆ పదం యొక్క ప్రాముఖ్యత. అందుకని దానికే మనం కట్టుబడదాం. ఈ అలాగా ఉండడం అన్నది, ఈ మీడియోక్రిటీ యొక్క ఒక ఫ్యాక్టరు ఏమిటంటే ఏదో పొందియాలని, ఏదో ఫలితం సాధించేయాలని, జయప్రదం అవ్వాలని. ఇది సామాన్యత యొక్క ఒక ఫ్యాక్టర్. మనం ఏదైనా సృజనాత్మకంగా అవ్వాలి అనుకుంటే మనం పైనే మ్యాటర్ని చూస్తున్నాం. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, అది మారాలనుకుంటున్నాను ఇంకొక రకంగా. అందుకని ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏ విధంగా, ఏ రకమైన సృజనాత్మకత అన్నది మనం తీసుకోవాలి, ఏ రకమైన ఫలితం పొందాలి, అది మనస్సు దాని యొక్క ఓన్ కండిషన్ కి అది పరిమితం అయిపోతుంది. ఈ ఈ పద్ధతి అనేది మనం అవగాహన చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నేను మారాలనుకుంటున్నాను, అలాగా అంటే నేను ఏదో అవ్వాలనుకుంటున్నాను. ఈ విధంగా మన జీవితంలో ఏదో ఫలితం సాధించిద్దామని, ఆ తర్వాత ఏదో ఒక దాన్ని తీసి పారేద్దామని, ఇదంతా మనస్సు అంతా కూడా కండిషనింగ్ అయిపోతుంది.
ఈ ప్రాసెస్ అనేది అవగాహన చేసుకోవాలి. దాన్ని మిడియోక్రిటీని మార్చడం కాదు, మన ఏదో ఒక రకంగా ఈ పద్ధతిని మనం అవగాహన చేసుకోవాలి. నేను ఇలా ఉన్నాను, ఇది నాకు నచ్చట్లేదు, ఇంకొకలాగా అవుతాను, అలాగా బికమింగ్, ఇలా ఇలా ఉంది పరిస్థితి, దీని నుంచి మారతాను, ఇప్పుడు నేను తగిన ఆర్జన లేకుండా ఉన్నాను, బాగా రిచ్ అయిపోతాను, ఇవన్నీ అన్నమాట మిడియోక్రిటిక్ కారణాలు. అంటే మీ ఉద్దేశం ఏమిటండి? మనస్సు అది మారడానికి చేసే ఏ ప్రయత్నమైనా సరే అది కంటిన్యూ మరో రూపంలో అది కంటిన్యూ అవుతోంది, అందుకనే దానిలో మార్పే లేదు. అవును, అదే కాదంటారా? మనస్సు అన్నది దాని ప్రజెంట్ స్టేట్ ని అదే తెచ్చింది, దాని ప్రయత్నంతో అది దాని యొక్క కోరికలతో, భయాలతో, ఆశలతో, ఆనందాలతో, బాధలతో, ఏ ప్రయత్నమైనా మనస్సు చేసేది అది మారాలని, అది కూడా అదే డైరెక్షన్ లో పనిచేస్తుంది. ఒక స్వల్పమైన మనస్సు ఏదో అవ్వాలని ప్రయత్నించకుండా ఉంటే అది కూడా స్వల్పమే. తప్పనిసరిగా ఈ సమస్య అన్నది అన్ని ప్రయత్నాలు, మనస్సు చేసే అన్ని ప్రయత్నాలు సంథింగ్ అవ్వాలని, ఏ డైరెక్షన్ లో చేసినా అది ఆగాలి. అఫ్ కోర్స్, బట్ దిస్ డస్ నాట్ ఇంప్లై నెగేషన్, ఏ స్టేట్ ఆఫ్ వ్యాక్యూటీ, డస్ ఇట్? అయితే ఇదేమి నెగేషన్ కాదు, వ్యతిరేకత కాదు, అలా అని శూన్యానికి కాదు. ఈ పదాలు ఎవరైనా వింటే వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోకుండా, వాటిని ఎక్స్పెరిమెంట్ చెయ్యకుండా ఈ ముగింపులు ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది విలువలేని విషయం. అందువల్ల సృజనాత్మకత అన్నది అది మనం ప్రయత్నంతో పొందేది కాదు, అది తెలుసుకోదగింది కాదు, ప్రాక్టీస్ చేయవలసింది కాదు, అలాగే ఏ పని ద్వారా దాన్ని పొందలేం, అదే విధంగా ఏ కంపల్షన్ ద్వారా అది పొందలేం. అందులో ఉన్న సత్యాన్ని నేను చూడగలుగుతున్నాను, నేను బాగా గట్టిగా ఆలోచిస్తున్నాను, దీనిపైన నేను పని చేస్తాను, నా మనస్సు దాని యొక్క సామాన్యతను సిగ్గుపడుతోంది. ఇప్పుడు అది ఎరుకతో ఆ గుర్తింపు, దాన్ని ఖండించడం అన్న గుర్తింపును చూస్తోంది. ఈ ఖండించే ఉద్దేశ్యం అన్నది మారాలన్న దాంతోటే, అంటే అనే అబౌట్ బై మారాలి అనే కోరిక వల్ల ఇది వచ్చింది. ఈ కోరిక మారాలన్నది మనలో స్వల్పత్వం యొక్క ఫలితం. మనస్సు అన్నది ఎప్పటిలాగే ఉంది, ఏ మార్పు లేకుండా, నాకు అవగాహన అయినంత వరకు. అయితే మీరు అది మనస్సు మారాలని ప్రయత్నం చెయ్యనప్పుడు దాని స్థితి ఏమిటి? ఏదో ఒకటిగా అనుకోనప్పుడు మనస్సు యొక్క స్థితి ఏమిటి? అది ఎలా ఉంటే దాన్ని అంగీకరిస్తుంది అన్నారు. అంగీకరించడం అన్న దాంట్లో అంగీకరించేవాడు ఒకడు ఉంటాడు. ఈ అంగీకారం అన్నది అది కూడా ఒక రకమైన ప్రయత్నం, ఏదో ఒకటి పొందాలని, అనుభవించాలి ఇంకా అని. అందుకే అక్కడ సంఘర్షణ, ద్వంద్వం అన్నది ఉంటుంది. అది మళ్ళీ కూడా సమస్యను తెచ్చిపెడుతుంది, సంఘర్షణని తెస్తోంది, సామాన్యతని తెస్తోంది. హృదయ సామాన్యత, మనస్సు సామాన్యత. ఈ సామాన్యత అనే స్థితి నుంచి స్వేచ్ఛ అంత సంఘర్షణ ఆగిపోయినప్పుడే ఉంటుంది. కానీ అంగీకారం అన్నది కేవలంగా అది
బయటపడ్డమే. అంటే అంగీకారం అన్నది ఒక రిజిగ్నేషన్ అన్నారు, అంటే అక్కడి నుంచి వదిలేయడం. అంటే అంగీకరించేవాడు ఒకడు ఉండాలి. అయినప్పటికీ దానిలో నిశ్చలత్వం దానికి తెలియదు. అంటే ఐ కెన్ సీ ద ఇంప్లికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్. హ్యాస్ దట్ వర్డ్ యాక్సెప్టెన్స్ ఎ డిఫరెంట్ మీనింగ్ టు యూ? మీకేమైనా ఇతను ఏమంటారంటే ఈ అంగీకారం యాక్సెప్టెన్స్ అన్నది రిజిగ్నేషనే, ఇంతకంటే ఏదైనా మీనింగ్ మీకు ఉన్నదా? నేను మీరు చెప్పినటువంటి చూడగలుగుతున్నాను యాక్సెప్టెన్స్ లో ఏమేమి ఉన్నాయో. మీరు మాకు ఒక అంతర్దృష్టి ఇచ్చారు, దాని యొక్క ప్రాముఖ్యత మాకు తెలిసింది. అసలు ఏది అంగీకరించకుండా ఏది తిరస్కరించకుండా ఉన్న మనస్సు స్థితి ఎలాంటిది? ఎందుకు అలా అడుగుతున్నారు? ఇది ఎవరంతటి వాళ్లే డిస్కవర్ చేయాలి, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయబడేది కాదు ఇది. నేను ఒక ఎక్స్ప్లెనేషన్ అడగట్లేదు, లేకపోతే ఊహాత్మకమైన విషయం కూడా ఊహించట్లేదు. కానీ ఇది సంభవమైన మనస్సుకి నిశ్చలంగా ఉండడం, ఏ యొక్క కదలిక లేకుండా, అయినా సరే దాని యొక్క నిశ్చలత్వం దానికి తెలియకుండా ఉండడం, అలాగ ఎరుకతో ఉండడం వల్లనే అలాంటి ఎరుక టు బి ఒక రకమైన సంఘర్షణ, ద్వైతం యొక్క సంఘర్షణని తెస్తుంది. అంటే ఇక్కడ నేను అలా ఎరుకతో నేను నిశ్చలంగా, అంటే మనస్సు నిశ్చలంగా ఉండి దానికి అది తెలియకుండా ఉండడం సంభవమేనా అంటే టు బి అవేర్ ఆఫ్ ఇట్, అంటే దాన్ని మనం తెలుసుకోగలగడంలో మళ్ళీ ఆ నిశ్చలత్వం తెలుసుకునేవాడు రెండుండి మళ్ళీ సంఘర్షణ ద్వైతము ఉంటున్నాయి అన్నారు. అక్కడితో అయిపోయింది. ఇక్కడ నీకు అర్థమైందా లేదా? అంటే ఆయన చెప్తున్న స్థితి ఏంటంటే చూసేవాడు అనేది మనసే తయారు చేసింది. అక్కడ ఏదో ఒకటి అవ్వాలి అనే దగ్గరే సంఘర్షణ మొదలవుతుంది. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇలా అవ్వాలి, ఈ ఆశలు ఆశయాలు ఇవన్నీ మనని మిడియోకర్ గా తయారు చేస్తున్నాయి. ఇక్కడ ఆయన మిడియోకర్ అనే దాంట్లో ఏంటంటే అక్కడ సృజనాత్మకత లేదు మనకి. సృజనాత్మకత ఎప్పుడు వస్తుంది అంటే మనస్సు నిశ్చలమై అనంతత్వం ఇక్కడ ఉన్నప్పుడే. ఆయన అనంతత్వం అన్న పదం వాడరు కానీ ఆ మనస్సు నిశ్చలమైనప్పుడు మాత్రమే సృజనాత్మకత వస్తుంది, కానీ మనస్సు ఫీల్డ్ లో సృజనాత్మకత రాదు. అర్థమైందా? డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ సామాన్యం మనం ఏమనుకుంటామంటే ప్రపంచం పరిస్థితులలో ఒక గొప్పవాడు కావడం, ఒక రాజకీయవేత్తగా, గొప్ప ధనవంతుడిగా, గొప్ప పొలిటీషియన్ గా ఇలా అవడం చాలా గొప్ప స్థితి అనుకుంటాం. గోల్డ్ని సంపాదించుకుని అదంతా సామాన్యతే అంటున్నారు. అందులో సృజనాత్మకత ఏమీ లేదు. అది ఇతను చాలా ఎన్నో గొప్పగా చదివి ఎన్నో విషయాల్లో ఆయన ప్రావీణ్యుడైనా కొన్నాళ్ళకి ఆయన అంతటా ఆయనకే అర్థమైంది వీటిలో నేను మీడియోకర్ జీవితం జీవిస్తున్నానని కృష్ణమూర్తి గారి లెక్చర్స్ విన్నాక. అప్పుడు ఆయనకు అర్థమైంది నాలో సృజనాత్మకత లేదు. అందుకని వచ్చారు ఆయన. అది గ్రహించడానికి కూడా మనుషులకి చాలా జ్ఞానం తెలివి ఉండాలి. తాను సృజనాత్మకంగా లేడు, సామాన్యతలో ఉన్నాడు, ₹1 సంపాదించేసినా అది సృజనాత్మకత కాదు, అది సామాన్యతే. మెటీరియలిస్టిక్ థింగ్స్ సంపాదించడం అంతా మీడియోకర్ లైఫే. అది మీకు అర్థమైందా? ఇది పొందడం, అది పొందడం, ఇది అనుభవించడం, అది అనుభవించడం, ఇవన్నీ కూడా సామాన్యతలో భాగాలే. అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? అంటే మనం ప్రాపంచికంగా చూడండి, ఒక పార్టీకి అయింది, లేదా ఒక మ్యారేజ్ అయింది, 5,000 మంది వచ్చారు, వాళ్ళకేమోని 50 రకాల వంటకాలు చేసేసాము, పెద్ద కళ్యాణం, ఇవేది సామాన్యతే.
ప్రాపంచిక విషయాలన్నీ మీడియోకరే. అక్కడ చెప్తున్నది అది. మరి ఆ చెప్తున్న ఆయన అన్నిట్లోనూ ఆయన చాలా గొప్పవాడు. ఎన్నో గ్రంథాలు చదివాడు, మతపరంగా చాలా విషయాలు తెలుసుకున్నాడు, పొలిటికల్ గా కూడా వామాచారానికి చెందుతాడు. అయినప్పటికీ కూడా ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈ లెక్చర్ విన్నాక నేను సామాన్యతలోనే ఉన్నానని తెలుసుకున్నాడు. అది తెలుసుకోవడం అంటే చాలా జ్ఞానం ఉన్నట్టే లెక్క. మనకు అది లేక ఏదో ధనం సంపాదిస్తే గొప్పగా సంపాదించేసాం, నేను చాలా గొప్ప, లేకపోతే జ్ఞానం సంపాదిస్తే నేను గొప్ప, ఈ ఫీలింగ్ లో ఉంటున్నాం. ఇదంతా కూడా పెట్టి లైఫ్, స్వల్ప జీవితమే, సర్ఫేస్ లైఫే, సూపర్ఫిషియల్ జీవితమే ఇదంతా. అసలైనది ఏంటి అంటే మనస్సు నిశ్చలమైతే ఉన్న అనంతత్వమే అసలైనటువంటి క్రియేటివిటీ. అందులోనే సృజనాత్మకత ఉంది. ఇంకేమైనా మాట్లాడతారా ఎవరైనా? అర్థమైందా లేదా? అర్థమైందమ్మా. చెప్తారా మీకేమర్థమైందో? అర్థం చెప్తానమ్మా. అంటే ఒక రాజకీయవేత్తగా గాని లేదంటే అత్యంత ధనికుడిగా గాని ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఉన్న ఆ క్రియేటివిటీ అనేది కంప్లీట్ గా ఆ, చనిపోతుంది. అంటే క్రియేటివిటీ లేకుండా ఉంటున్నారు. ఎటువంటి సృజనాత్మకత శైలి వాళ్ళలో లేదు. ఒక మెకానికల్ స్టేట్ అనేది అది ఉన్నతమైన స్థితి కాదు అనేది, అంటే ఒక ఒక సామాన్యంగా ఉండడంలోకే వస్తుంది, అత్యంత సామాన్యలోకే ఉండడం వస్తుంది అని చెప్తున్నారమ్మా. అది అంటే అంటే ప్రాపంచికంగా వాళ్ళకు ఎన్ని సంపాదించినా అదంతా స్వల్ప మనస్సే. అవునమ్మా. ఓ 10 బంగ్లాలు, 10 కార్లు, వెనకాల జనం ఎన్నున్నా అది మిడియోకర్ లైఫే. అవునమ్మా. అర్థమైందా విషయం? ఈశ్వర్ మీకు అర్థమైందా? ఏముంది మీడియోకర్ కాదు అంటే మనస్సు నిశ్చలమై మనస్సుకు అతీత స్థాయిలో ఉన్న ఇంటెలిజెన్సే అది సృజనాత్మకమైంది. అది ఎవరికీ ఉండటం లేదు కదా. అది ఆయన గ్రహించాడు ఆయన లెక్చర్ వినగానే. అంటే సామాన్య ప్రజలు ఏదైతే చాలా గొప్ప అనుకుంటున్నారో అదంతా మీడియోకర్ అంటున్నారు. ప్రాపంచిక విషయాల్లో ఎన్ని సాధిస్తేనేంటి అది మీడియోకర్ లైఫే. అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. వసంత గారు మీకు అర్థమవుతున్నదా? ఎందుకని మిడియోక్రిటీ అనేది సామాన్యత అంటే మన మన పరిభాష వేరు, అక్కడ ఇచ్చిన పరిభాష వేరు. చెప్పండి వసంత గారు. నమస్తే అమ్మా. నమస్తే. అర్థమైపోయిందా? అవును, ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరి మెప్పు పొందడం అనేది గొప్ప విషయం అనుకునే స్థాయి నుంచి ఇవన్నీ చాలా చిన్న విషయాలు అని తెలుసుకోవడమే సరైన స్పిరిచువాలిటీ. అది ఆయన గ్రహించాడని. అంటే తెలుసుకుని మనస్సు నిశ్చలం చేసినప్పుడే సృజనాత్మకత అన్నది ఉద్భవిస్తుంది. ఉమ్, ఉమ్. అదేనమాట. అంటే ఏంటి, అప్పుడు అసలైనటువంటి ఆత్మతత్వంలో ఉంటాం మన మాటల్లో చెప్పుకోవాలంటే. అదే నిజమైన సృజనాత్మకత. అంతవరకు ఈ ప్రాపంచిక విషయాలన్నీ మీడియోక్రిటీవే. అది కాపీయింగ్ ఇంకేంటి, కాపీ చేసి ఏదో కాపీ చేస్తున్నాం ఇంకోటిను, అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఇది పొందుదాం అది పొందుదాం, బికమింగ్ అన్న దాంట్లో సృజనాత్మకత లేదు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అలా అవ్వాలి, అదంతా కూడా మీడియోక్రిటీ అన్నారు. ఉమ్. భాగ్యలక్ష్మి గారు వాళ్ళు ఒక 10 రోజులు